క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాము. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్, సికింద్రాబాద్. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్యామల నక్షత్రం, గాదే యుగంధర్ రెడ్డి, ఆశారెడ్డి, కీర్తిశేషులు గాదే రాయపురెడ్డి, గాదే చిన్నపురెడ్డి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, నక్షత్రం కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుగంధర్ రెడ్డి, ఆశారెడ్డి, నిశాంత్ రెడ్డి, నిఖితారెడ్డి, కంబం నితిన్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం అన్నాజీపురం విచారణ. కీర్తిశేషులు మల్లవరపు రాయప్పయ్య, అన్నపూర్ణ కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని, కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన హేరాళమైన మేలులకు కృతజ్ఞతగా లోకానికి దివ్యజ్యోతిగా వెలుగొందుతున్న దివ్యవాణి ఛానల్ను దివ్య కానుకగా ప్రసాదించిన దేవాతి దేవునకు కోటాని కోట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్బోస్కో దేవాలయం. కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పెద్ద కొట్టాల విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న పగిడేల ఇషిరారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కీర్తిశేషులు పగిడేల జయ పాపిరెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు పగిడేల పద్మావతి గారు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగరపీఠం ఆర్సీపురం విచారణ. జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ అద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, అంతోనీ థామస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కొండాపూర్ విచారణ. బెంగుళూరి ఆనంద్ కుమార్, వసంత కుమారి దంపతుల వివాహ వార్షికోత్సవం మరియు రోహిత్ కుమార్ ఆనందుల పుట్టినరోజు సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దాసరి భాస్కర్ రావు, లక్ష్మి, సంపత్ కుమార్, వినూత్న, సంతోష్ కుమారి, రాంబాబు, ప్రీతం, గౌతమ్, రన్విత, రుత్విక కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చెంగల్పట్ మేత్రాసనం పాత పెరంగలతూరు విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ గాలి వినూతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ గాలి విన్సెంట్, జ్యోతి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
రాజును పొగడా, రండి జనులారా, క్రీస్తు రాజును పొగడా, మనసారా భక్తితో రారి రయముగ పూజకు, మనసారా కడు భక్తితో రారి రయముగ పూజకు, రండి రండి బాలయేసుని పూజింప, రండి రండి బాలయేసుని దర్శింప, రండి రండి బాలయేసుని పూజింప, రండి రండి బాలయేసుని దర్శింప, బాలయేసుని దర్శింప. చీకటి బ్రతుకును చీల్చగా, వెలుగు పదము వెలిసి మనకు, కరుణామయుడు యేసుని పూజా బలిలో స్వీకరింపగా, చీకటి బ్రతుకును చీల్చగా, వెలుగు పదము వెలిసి మనకు, కరుణామయుడు యేసుని పూజా బలిలో స్వీకరింపగా, రండి రండి బాలయేసుని పూజింప, రండి రండి బాలయేసుని దర్శింప, రండి రండి బాలయేసుని పూజింప, రండి రండి బాలయేసుని దర్శింప, బాలయేసుని దర్శింప, బాలయేసుని దర్శింప, బాలయేసుని దర్శింప. నూతనముగా జన్మించిన శిశువుల వలె ఆధ్యాత్మికమగు పాల కొరకై దాహముతో ఉండుడు. దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పాస్కా కాలములో 2వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. అదేలాగున దివ్య కారుణ్య మహోత్సవాన్ని కూడా మనము కొనియాడుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పాస్కా కాలములో ప్రభువు శిష్యులకు కనిపిస్తూ, మీరు భయపడవలదు, మీకు శాంతి కలుగునుగాక అని అభయాన్నిస్తూ ఉన్నారు.
అదేలాగున ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుకుంటూ ఉన్నాం. ఇది కేవలం పండుగ కాదు, ఇది దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క కృపకు, దేవుని కరుణకు సాదృశ్యముగా నిలబడుతూ ఉన్నది. పునీత ఫౌస్టీనా అమ్మగారికి దేవాతి దేవుడు మరి యేసయ్య దర్శనమిస్తూ ఈ నా విశ్వాసాన్ని ప్రపంచటమంతటా ప్రకటించమని చెప్పి ఆ అమ్మగారికి తెలియచేసినటువంటి విశ్వాసాన్ని ఈరోజు మనము పండుగ ద్వారా కొనియాడుకుంటూ ఉన్నాం. పునీత జాన్ పాల్ గారు మనకి 2000 సంవత్సరములో ఈ పండుగను ఇస్తూ ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా మనం ఈ పండుగను కొనియాడుకుంటూ దేవుని కృపను, ఆయన కరుణను పొందుకుంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినా కూడా క్రైస్తవులైనటువంటి మన జీవితంలో ఏదో ఒక మూల అవిశ్వాసము దాగి ఉన్నదని చెప్పి మనం చూడాలి. ఈరోజు సువిశేషంలో తోమాసు గారు విశ్వసించడం లేదు. ఆయన నేను నేరుగా చూస్తేనే, ఆ చేతి రంధ్రాలలో నా వేలు పెడితేనే నేను నమ్ముతానని చెప్పేసి అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మరి మనలో క్రీస్తు పట్ల నిజమైన విశ్వాసం ఉన్నదా అని చెప్పి ఈరోజు ఆలోచన చేయాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 7 రకాల అంధత్వాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొదటిగా, దేవుని దృష్టితో మనం చూడలేనప్పుడు మనం అంధులమే. రెండవదిగా, దేవుని ప్రణాళికలు అర్థం చేసుకోనప్పుడు మనం అంధులమే. మూడవదిగా, సత్యాన్ని తిరస్కరించినప్పుడు మనం అంధులమే. నాలుగవదిగా, ఇతరులను మనం ద్వేషించినప్పుడు అంధులమే. ఐదవదిగా, ఇతరులలో మంచిని చూడనప్పుడు అంధులమే. ఆరవదిగా, ఇతరుల బాధలను మనం పంచుకోనప్పుడు అంధులమే. ఏడవదిగా, మన పాపములు తెలిసి కూడా మారు మనసు పొందుకోకపోవడం అంధత్వం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. ఈ 7ంటికి నేను అవిశ్వాసము కూడా ఒక అంధత్వముగా జోడిస్తూ ఉన్నాను. ఏ అవిశ్వాసమైతే తోమాసు వారిలో ఉన్నదో అదే అవిశ్వాసం మనలో ఉన్నా కూడా మనము ఆధ్యాత్మిక జీవితంలో అంధులుగా మిగిలిపోతాం. ఈ అంధత్వాన్ని ఈ పండుగ రోజున మన నుంచి తొలగించమని నిండు మనసుతో చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ ఆ ప్రభు యొక్క కృప కోసం, మన్నింపు కోసం, క్షమ కోసం మనం ఈరోజు వేడుకుందాం. తెలుసుకోనైతిని నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని, లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని, తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల అందరం కూడా చప్పట్లతో ఆ దేవాది దేవుని మహిమపరుద్దాం. మహిమా చప్పట్లతో మహిమా స్తుతిద్దాం. సర్వేశ్వరునికి మహిమా గొప్పగా మహిమా మహిమా భక్తి విశ్వాసములతో సర్వేశ్వరునికి మహిమా. తేలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మా రాజా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మా రాజా. సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. నీవు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను నిన్ను అంతగా దీవిస్తానంటున్న అద్భుత బాలయేసుని మహిమపరుద్దాం, ఆయన్ని వేడుకుందాం, ఆయన్ని స్తుతిద్దాం. సర్వ ఆశీర్వాదాలను దయచేయడానికి సిద్ధముగా ఉన్న బాలయేసుని ఆరాధిద్దాం. మనలను దీవించి నడిపించమని, ఆశీర్వాదాలతో నింపమని వేడుకుందాం. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో రెండు
నాతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వరా, ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకుని వారి యందు జీవన వరమును నూతనీకరించి నీ కృపను వారి యందు అధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞాన స్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింపగలుగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పండగము విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవిస్తూ తమకు కలిగిన దానితో అందరూ పాలు పంచుకొనుచుండిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42 నుండి 47 వరకు. జ్ఞానస్నానము పొందిన ప్రజలు అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు నిమగ్నమై ఉండిరి. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తల ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొంచుండిరి. మరియు వారు తమ స్థిర చరాస్తులను అమ్మి అందరకును వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములు కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను విరచుచు సంతోషము, వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరికీ ప్రీతిపాత్రులైరి. రక్షణ పొందుతున్న వారిని ప్రభు ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శిలయేటి నీటికై దప్పికైన దప్పివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. శిలయేటి నీటికై దప్పికైన దప్పివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా. నన్ను దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా. నన్ను మృతులలో నుండి యేసుక్రీస్తును దేవుడు పునరుత్థానమునరించి దాని మూలమున మనకు నూతన జీవితమును ప్రసాదించెను. 2వ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ
1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అచ్చట అవి క్షీణింపవు, చెడవు, నాశనం కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయను. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి, ప్రతిష్టలు, మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలయనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము వచనములు 19 నుండి 31 వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము వచనములు 19 నుండి 31 వరకు. పేజీ నంబర్ 1675. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు
శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్ని అద్భుత చిహ్నములు శిష్యుల ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవం పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పాస్కా కాలములో 2వ ఆదివారాన్ని కొనియాడుతూ, అదే విధముగా దివ్య కారుణ్య మహోత్సవాన్ని కూడా యావత్ క్రైస్తవ ప్రపంచముతో కలిసి మనము ఘనముగా కొనియాడుకుంటూ ఉన్నాం. ఈ దివ్య కారుణ్య మహోత్సవాన్ని 2వ జాన్ పాల్ పాపు గారు 2000 సంవత్సరములో ప్రారంభించి ఉన్నారు. ఈ పండుగను గత 25 సంవత్సరములుగా మనం కొనియాడుకుంటూ దేవుడు తెలియచేసినటువంటి ఆ కరుణను, కృపను మనము పొందుకుంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పండుగ రోజున మీకు 2 విషయాలను బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. ముందుగా, అవిశ్వాసము మన జీవితంలో ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతామని, రెండవదిగా ఎవరి జీవితంలోనైతే దేవుని కరుణ, కృప ఉంటాయో వారు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా వర్ధిల్లుతారని చెప్పేసి ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుందాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 12 మంది శిష్యులలో ఈ తోమా గారు ఒక్కరు. ఆయనతో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలను చూశారు, చేసినటువంటి స్వస్థతలు చూశారు. ఆయనతో కూడా మరి పరిచర్యలో భాగస్వామ్యం పంచుకున్నారు ఈ తోమా గారు. కానీ అతని విశ్వాసం కాస్త
సన్నగిలడం మరణం తరువాత మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువులో కనపరిచినటువంటి విశ్వాసం అవిశ్వాసముగా ఏ విధంగా మారింది అని చెప్పేసి మనం ఒకసారి చూసినట్లయితే మీకు ఒక చిన్న విషయం చెబుతాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గతంలో ఈ విషయం మీతో పంచుకున్నాను. ఒక వ్యక్తి ఒక మేకను కొన్నాడు ఒక అంగట్లో. ఆ అంగట్లో చాలామంది మేకలు దొంగలించేవారు ఉన్నారు. అయితే ఈ వ్యక్తి మేకను కొనడం వారు చూశారు. నలుగురు దొంగలు ఏ విధంగానైనా ఆ మేకను దొంగలించాలని చెప్పేసి పన్నాగం పన్నుతూ, ఒకడు గేటు దగ్గర, ఇంకొకడు 1/2 కిలోమీటర్ దూరంలో, ఇంకొకడు కిలోమీటర్ దూరంలో, ఇంకొకడు ఇంకాస్త దూరంలో నిలబడ్డారు. దేనికి? ఆ మేకను దొంగలించడానికి. ఆయన ఆ మేకను కొనుగోలు చేసి గేటు దగ్గరికి రాగానే ఒక దొంగ అంటూ ఉన్నాడు, ఏమండి, చక్కగా కుక్కకి తాడు కట్టి తీసుకెళ్తూ ఉన్నారు అని చెప్పి అన్నప్పుడు, నీకేమైనా పిచ్చా? నేను కొన్నది మేక, ఈ మేకకు తాడు కట్టుకొని నేను తీసుకెళ్తూ ఉన్నాను, మరి ఎందుకు నీవు కుక్క అంటూ ఉన్నావు? నీకేమైనా మతి భ్రమించిందా అని చెప్పి తిట్టుకుంటూ ఇంకాస్త ముందుకెళ్ళాడు. రెండవ దొంగ ఎక్కడున్నాడు? 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. వాడు పరుగెత్తుకొని వచ్చి, ఏమండి, నేనెక్కడా చూడలేదు. ఏమి చూడలేదు? మేకల మార్కెట్లో కుక్కలను కొని దాని మెడకు తాడు కట్టుకొని తీసుకెళ్ళడం బహుశా నా జీవితంలో మీరే ప్రథములు అని చెప్పినప్పుడు ఇంకాస్త కోప్పడ్డాడు ఈ వ్యక్తి. నేను మేకను కొంటే నీవేంటి కుక్క అని చెప్పేసి అంటున్నావని వాణ్ణి కూడా తిట్టి ఇంకాస్త ముందుకెళ్ళాడు. కిలోమీటర్ వెళ్ళగానే ఆ మూడో వ్యక్తి కూడా పరిగెత్తుకొని వచ్చి, ఏమండి, మీకేమైనా పిచ్చి పట్టిందా? కుక్కను తాడు కట్టుకొని తీసుకెళ్తూ ఉన్నారు మేకలాగా అని చెప్పినప్పుడు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పటి వరకు నమ్మకం కలిగినటువంటి వ్యక్తిలో కాస్త అపనమ్మకం చోటు చేసుకుంటూ ఉంది. ఒకడు కాదు, ఇద్దరు కాదు, మూడో వాడు వచ్చి కూడా మేకను చూసి కుక్క అంటూ ఉన్నాడు కదా, మరి నేను కొన్నది కుక్కనా మేకనా అని చెప్పేసి విశ్వాసం కాస్త అవిశ్వాసంగా మారుతూ ఉంది. ఇక నాలుగో వాడు మరి ఆ వ్యక్తిని కూడా తిట్టి ముందుకు వెళ్తూ ఉన్నాడు. నాలుగో వాడు వచ్చి ఇక నవ్వుతూ, నీ అంత పిచ్చివాణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు, ఎందుకు అంటే కుక్కకి తాడు కట్టి మేకలాగా తీసుకెళ్తూ ఉన్నావని చెప్పి హేళనగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వీడికి ఇంకా డౌట్ కన్ఫామ్ అయిపోయింది. అప్పటి వరకు మేకను అనుకున్నటువంటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు? నేను కొన్నది మేక కాదు కుక్కనే అని చెప్పేసి దాని తాడుని దానిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నది మేకనే, కానీ ఈ వ్యక్తులు వచ్చి ఆ నమ్మకాన్ని అపనమ్మకముగా మార్చి దానిని దొంగలించినప్పుడు ఈ వ్యక్తి విశ్వాసం కాస్త అవిశ్వాసంగా మారి నేను మేకను కాదు కుక్కనే కొన్నానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మన విశ్వాసం ఏ కారణం చేత అవిశ్వాసంగా మారుతుంది? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నమ్ముకున్నటువంటి క్రీస్తు నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు, నిన్ను దీవిస్తాడు అని చెప్పేసి ఎంతో విశ్వాసం కలిగినటువంటి మనం అప్పుడప్పుడు అవిశ్వాసానికి గురి అవుతూ ఉంటాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం, నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 3:16, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనం చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెనని 3 వాక్యాలు మీకు వినిపిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను నా జీవాన్ని మీకు ఇస్తానంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే దేవుని కరుణ. ఆయన కరుణ ద్వారాలు ఎప్పుడూ కూడా తెరుచుకుంటాయి. ఎప్పుడు అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన కరుణ ద్వారం తెరుచుకుంటుంది. నీవు ఎంత కష్టంలో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నా కూడా ఆయన కరుణ ద్వారం నీకోసం తెరుచుకుంటుందని చెప్పి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. 2 వ్యక్తులు ఒక గ్రామం దాటుతున్నారండి. అయితే ఆ గ్రామంలో ఒక ఇల్లు మంటల్లో చిక్కుకొని కాలిపోతూ ఉంది. మరి ఆ 2 వ్యక్తుల్లో ఒకడు అనుకుంటున్నాడు,
ఎవరు ఏమైపోతే నాకేంటి అని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటే, రెండవ వాడు ప్రాణానికి తెగించి మంటల్లో దూకి ఆ ఇంటిలో ఉన్న వారిని కాపాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మొదటివాడు ఎవడు ఎటుపోతే నాకేంటి, ఎవడు నాశనమైతే నాకేంటి, నా జీవితాన్ని నేను కొనసాగిస్తానని చెప్పి ముందుకెళ్తూ ఉన్నాడు. రెండో వాడు తెగించి, ప్రాణానికి తెగించి ఆ మంటల్లో దూకి కాపాడుతూ ఉన్నాడు. నీవు ఏ కోవలో ఉన్నావు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని నీ జీవితానికి ప్రమాదం తెచ్చుకోమని ఎవరు చెప్పారు అని చెప్పి ఆ మొదటివాడు అంటూ ఉన్నాడు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని నీ జీవితానికి ప్రమాదం తెచ్చుకోమని ఎవడు చెప్పాడు అని చెప్పేసి ఆ మొదటివాడు అంటూ ఉంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకాశం వైపు చూపిస్తూ ఆ రెండో వాడు అంటున్నాడు, ఆయన చెప్పాడు. ఎవరాయన? యేసు ప్రభు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఒకవేళ ఆ మంటలకు నువ్వు బలైతే అడిగాడు. 10 మందికి ప్రాణం ఇచ్చిన వాడినవుతానని చెప్పేసి ఆ వ్యక్తి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ మంటల్లో నీవు బలైతే 10 మందికి ప్రాణం ఇచ్చిన వాడినవుతానని చెప్పి ఆ వ్యక్తి అంటూ ఉండగా, 10 మందికి కాదు, యావత్ క్రైస్తవ ప్రపంచానికి, అదే విధముగా అన్యులకు కూడా ఆ కృపను కరుణను యేసయ్య తన ప్రాణాన్ని దారంగా పణం పెట్టి ఆ శిలువ మీద ఆ రక్తాన్ని నీటిని మన కోసం స్రవిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, నా కృప నా కరుణ ఎల్లప్పుడూ నా బిడ్డల మీద ఉండాలని చెప్పేసి ఆ ప్రభువు అంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆ యొక్క పండుగను గొప్పగా ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. నా రక్తము నా నీరు నా బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉంటూ వారి జీవితాలను పాపానికి దూరంగా ఉంచాలి, ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని చెప్పేసి ఆ శిలువ మీద నుంచి, ఆ హృదయం నుంచి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దారపోస్తూ ఉన్నాడు. దేవుని కరుణ ద్వారాలు ఎప్పుడు కూడా మూసుకోవు, తెరుచుకుంటాయి. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. ఎవరైతే యేసయ్య పట్ల విశ్వాసం కనపరుస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఈరోజు మనం నేర్చుకోవాలి. కాబట్టి మొదటిగా మనం ధ్యానించుకున్నాం, అవిశ్వాసం మంచిది కాదు. తోమాతో కోప్పడకుండా ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో చూడు అని చెప్పేసి ప్రేమతో చూపిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కృపను కరుణను, అదే కృపను కరుణను మనకి కూడా ఈ పండుగ ద్వారా మనకి కృమ్మరిస్తూ ఉన్నాడు. ఆ కరుణను పొందుకొని మనం జీవించడానికి, విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళడానికి, చివరికి పరలోక రాజ్యమైన మన గమ్యస్థానం చేరుకోవడానికి మనందరం కూడా ప్రయత్నించాలి. ఈ దీవెన కోసం, ఈ కృప కోసం ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరము లేచి మన విశ్వాసమును ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధారణ విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, పునరుత్థాన క్రీస్తు ప్రభువు మనలను దీవించ, మన కుటుంబములకు శాంతి నొసగా మన మధ్యలో వేంచేసి ఉన్నారు. మనమంతా ఏక మనస్సుతో మన అవసరముల కొరకు ప్రభుని జపించుకుందాం. మన సమాధానం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించండి. ప్రార్థించుదము. ప్రేమకు క్షమకు నిలమైన ఓ దేవా, మీకు శాంతి కలుగునుగాక. మీరు మీ శిష్యగణమును దీవించున్నట్లు మా అందరినీ మీ నిజమైన శాంతితో జీవించండి. మేమంతా పవిత్రాత్మను పొంది నిత్య జీవంలో ఉన్న మాధుర్యమును ఆస్వాదించు విశ్వాస యోధులుగా మమ్ము మలచండి.
మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక, స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా, ఆదరముతో స్వీకరించుమా. నీవొసగిన కానుక శ్రేష్టమైన కానుక, నీ సన్నిధిలో దేవ సమర్పింతుము. నీవొసగిన కానుక శ్రేష్టమైన కానుక, నీ సన్నిధిలో దేవ సమర్పింతుము. లెక్కలేనన్ని వరములిచ్చావు, లెక్కలేనన్ని వరములిచ్చావు, నన్ను నీకు అర్పింతును, నన్ను నీకు అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను జ్ఞాన స్నానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చమని దీనతతో ప్రార్థించున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అనే కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తధనమాయను.
అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములో పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధుల్ 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 పుణ్యాత పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుల్ 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 నిలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వదింపబడుగాక. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము మా యేసువా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునస్సు ఈ అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలియచేస్తున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొను. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మమ్ము శోధన యందు ప్రవేశమనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. ఎలయలా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగా. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల. ఈ దివ్య గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనను కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను. గొప్ప ప్రేమకు నిధిగా ఉన్న దివ్య కారుణ్యమా, తండ్రి ప్రేమ రహస్యమా, యేసునాథుని దివ్య కారుణ్యమా, త్రియేక దేవుని ప్రేమ నుండి పొంగి పొరలు దివ్య కారుణ్యమా, మోక్షము కంటే గొప్పదైన యేసునాథుని దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను. దేవదూతల జ్ఞానమునకు అతీతమైన దివ్య కారుణ్యమా, మానవాళి జ్ఞానము చేత కొలవబడలేని దివ్య కారుణ్యమా, సమస్త జీవము సంతోషమునకు కేంద్రమైన దివ్య కారుణ్యమా, అద్భుతాలకు మూలమైన యేసునాథుని దివ్య కారుణ్యమా, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను, నేను మిమ్ము నమ్ముచున్నాను. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. హల్లెలూయా. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనస్సులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొని ఉండునట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
జై బాలయేసువా జై 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 జై